ఇద్దరం వచ్చే సీన్స్ కూడా చూడాలి. హలో అండి, హాయ్. ఏంటండి మీ పప్పాతో వచ్చారు? మీ పెళ్లి కొడుకు పెళ్ళి ఏమైనా అయ్యిందా అండి, లేకపోతే అది ఇంకా మత్తు వదలరా ఒకటి అనే సీక్వెల్స్ అయిపోయినా కూడా ఈ సీరియల్ సాగుతూనే ఉంటుందా? నెక్స్ట్ డైరెక్టర్ గారు ఇంకా రాస్తున్నారు సీన్స్. మదర్ వచ్చింది కదా, ఇప్పుడు మదర్ ఫాదర్ కలిపి ఎలా పెళ్లి చేస్తారో నెక్స్ట్ చూడాలి. ఓకే, సో అదే మీ అల్లుడు గురించి ఒకసారి ఏమైనా చెప్తారా మాకు? సినిమాలో ఏంటి? అల్లుడు మల్లిమొగ్గలా ఉంటాడండి, క్యూట్గా. నేను అడుగుతా ఫస్ట్. ఓకేనండి. ఇంతకీ మీ అల్లుడు ఎలా ఉన్నాడో చెప్పనే లేదు. మొగ్గలా ఉన్నాడమ్మా. పాపా అప్పుడే విరిసిన మల్లె మొగ్గల మెల్లమెల్ల మెరిసిపోతున్నాడమ్మా. థ్యాంక్స్, అర్థం చేసుకున్నా. మాట్లాడండి. సో చెప్పండి, ఎలా అనిపించింది ఈ సినిమాలో? అంటే మేము నిజంగా ఆ సినిమాతో పాటు ఆ స్క్రీన్ ప్లేతో పాటు ఎంత నవ్వుకుంటున్నామో మీ ఎపిసోడ్లను కూడా అంతే నవ్వుకుంటూ కూర్చున్నాం. యాక్చువల్గా మా సీరియల్లోనే వాళ్ళు సినిమా తీసుకున్నారు. నిజమే, అలాగే అనిపించింది మాకు కూడా. ఎన్నో ఎపిసోడ్ వరకు వచ్చారండి ఇంతకీ? మాది 4200 సంథింగ్ చేంజ్, ఏదో ఒకట్లండి. సో నెక్స్ట్ కూడా ఉన్నాయి సీరియల్. మూన్ స్టార్ యాప్ అందరు డౌన్లోడ్ చేసుకుంటే చూడొచ్చు. అదేనండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదలరా 2 టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ డైరెక్టర్ గారు రితేష్ గారు అసలు సీరియల్ ట్రాక్ 1లో పెట్టినప్పుడే మేము చాలా ఎంజాయ్ చేసాం. అండ్ 2కి వచ్చేసరికి ఎట్లా తీసుకెళ్తారు ఈ ట్రాక్ని అనుకున్నాం. చాలా ఫన్నీగా డెవలప్ చేసి అసలు మేము వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ అరుస్తారని మాకు తెలిసేలా చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళందరూ అసలు యాక్టింగ్ మామూలుగా లేదు. సినిమా అంతా కూడా ఒక లాఫ్టర్ రైడ్ లాగా అలా వెళ్తూ ఉంటుంది. సో తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి, చాలా 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 బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ప్రొడక్షన్ టీమ్కి కానీ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రితేష్ గారికి, చెర్రీ గారికి, మైత్రి మూవీస్కి అందరికీ థ్యాంక్స్ అండి. మన కో ఆర్టిస్ట్ రోహిణి గారు కూడా చాలా కష్టపడి చేశారు, ఆవిడకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా హలో సార్. సో సినిమా మీరు నిన్న అందరూ చూసారన్న విషయం మాకు తెలుసు. జనరల్లీ అందరూ సినిమా రిలీజ్ అయిన తర్వాత రేటింగ్స్ ఇస్తూ ఉంటారు, ఎంత వచ్చింది అంత సినిమాని రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి, మీకు ఎలా అనిపించింది సినిమా? వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సార్ నమస్కారం అండి. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు సార్ మళ్ళీ చిన్నతనం తీసుకెళ్ళిపోయినాను. అంటే చిన్నపిల్లలాగా సినిమా అంతా విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ క్లైమాక్స్ వరకు ఎంజాయ్ చేస్తాను. ధర్మాయ్ మాట్లాడుతాను, హలో తు క్వశ్చన్ పూచానా, నైస్ వన్ రా, తు క్వశ్చన్ పూచానా, సిట్. అయితే సినిమా అంతా నవ్వుతూ విజిల్స్ వేస్తూ పడిపోయి ఎంజాయ్ చేస్తూ, సత్య వల్ల కాదు అందరి వల్ల ఎంత ఎంజాయ్ చేసిన సినిమానంటే, ఎస్పెషలీ ఆ 16 ఏళ్ళ వయసు సాంగ్ వచ్చినప్పుడు, చిన్నప్పుడు వినాయక చవితికి మేము అదే సాంగ్ సేమ్ ప్రాక్టీస్ చేసుకుని ఇలా అనుకుంటుంటే సత్య యాసిడ్గా వేసేసాడు. ఎంత నాకు అప్పుడు ఆ సాంగ్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చి నిజంగా ఎంజాయ్ చేస్తారే. అలా మీకు అంత థాట్ ఎలా వచ్చింది? ఆ సినిమా అంతా ఒక ట్రైల్లో వెళ్తాను, చిరంజీవిని చూడగానే మొత్తం గుండె ఆగిపోతుంది ఒక సెకండ్ మళ్ళీ. బా వండర్ఫుల్ అండి. రానా గారు మీకు ఎంత, డైరెక్టర్ గారు ఎంత గురించి చెప్పినా తక్కువే. అండ్ ఎస్పెషల్లీ సినిమాలో మ్యూజిక్, అసలు మ్యూజిక్ ఏంటి బ్రదర్, ఒక పెద్ద 300-400 కోట్ల సినిమా మ్యూజిక్ లాగా సినిమా అంతా నాకు ఒక రైడ్ అదిరిపోయింది బ్రదర్. కాల్బారివా వండర్ఫుల్ బ్రదర్. నేను మీ గురించి ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే బెస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్. సినిమా అంతా ఆర్ట్ కాబట్టి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఫైట్స్ అండ్ ఫరియా తను చెప్పేస్తుంది. ఇలా మనిషి చెప్పాలని సినిమా అంతా కూడా చెప్పడం కష్టం. నెక్స్ట్ లాస్ట్ సత్య. ఓకే సినిమా అంతా ఒక లెక్క, వాడు సపరేట్గా అంటే మళ్ళీ కమెడియన్ అంటే ప్రతి డైలాగ్కి ఒక పంచి, ప్రతిదానికి నవ్వుతుంటూ ప్రతిదానికి వెటకారంగా ఎంత క్యూట్ అంటే, నాకు సినిమా చూసి నిన్నటి నుంచి మరీ చిన్నప్పుడు ఆ ఒక్కటి ఎడక్కు లేకపోతే ఇంకొక చంటబ్బాయి సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్లో ఉండి ఎలా రైట్ 2-3 డేస్ ఉండేవాళ్ళం, అంత హ్యాపీగా ఉంది సినిమా చూసినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆఖరిగా ఆయన కూడా బాగానే చేస్తారు హీరో ఎవరు సింహ.
ఏం చేసావు నరసింహ, అసలు నువ్వు నీ బేసిక్గా రియల్ లైఫ్లో నీ బాడీ లాంగ్వేజ్ మాదంతా ఓవరాక్టే వస్తా పని ఉంటాయి కదా, అంటే ఓ ఈ డబ్బా తోపు అనుకుంటారు మనకి. అది ఏం లేదు, నువ్వు ఇంత కామ్గా ఇంత స్లోగా ఉండి ఏం బాడీ లాంగ్వేజ్ బ్రదర్, ఏం సీన్ ప్రెజెన్స్, అసలు వండర్ఫుల్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. మొత్తం ఇక్కడ వచ్చిన రోహిణి గారు కానీ అందరి పేరు పేరున ఈ చిత్రం యూనిట్ మత్తు వదలరా 2 సూపర్ హిట్, సూపర్ సక్సెస్. మత్తు వదలరా 3 కూడా ఇలాగే తీయండి. మధ్యలో వీళ్ళైతే డైరెక్ట్గా ఇంకో సినిమా చేసిన తర్వాత 3 చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పిలిచిన చెరి గారు, ఆయన నన్ను పిలిచి వెళ్ళిపోయారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. రాజా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి. మీరు మిమ్మల్ని అడిగాను నేను. మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా అని ఇంటర్నెట్ సడన్ గా జీవన్ అని పేరు వచ్చింది, షాక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఓకే, అండ్ ఇక్కడ లాస్ట్ 2 weeks బ్యాక్ రిలీజ్ అయిన సరిపోదా శనివారం, డైరెక్టర్ వివేకాత్రి గారు ఉన్నారు. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు అండ్ నేను అందులో ఉండడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వివేక్ అన్న. అండ్ మా ఖుషి డైరెక్టర్ గారు, మిస్టర్ అండ్ మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ గారు అండ్ సార్, అండ్ మా జాతిరత్నాలు అందరు ఇక్కడే ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు అండి పేరు పేరున. ఎవరైనా మర్చిపోతే సారీ. అండ్ మా చర్యన మైత్రి ప్రొడ్యూసర్ గారు. అండ్ కంగ్రాచులేషన్స్ రితేష్ రాణా గారు. మంచి బ్లాక్ బస్టర్ ఫస్ట్ ప్రీమియర్ షో చూసినప్పుడే నాకు చాలా నవ్వలేక చచ్చాను. పక్క సత్య నార్మల్గా కలిసినప్పుడు కూడా పక్కన నవ్వలేక చచ్చిపోతాము. అలాంటి డైరెక్ట్ మొత్తం సినిమాలో మనోడు అందరినీ నవ్వించడానికి చాలా కష్టపడి ఇష్టపడి చేశాడు. అండ్ హీరో గారు అట్లా చూడకండి, ఏం మాట్లాడాలో కూడా నాకు రాదు ఒక్కొక్కసారి. అండ్ వన్స్ అగైన్ ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి అండ్ డిఓపి గారికి, ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ అంటున్నారు, చూడండి అంటారేంటి? థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అండి. ఫస్ట్ నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఐఎమ్ సోమా, ది జానిటర్, సన్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్. నేను రితేష్ గారిని జూలై 4th కలిశాను. అప్పుడు యాక్చువల్గా నేను పెళ్లి చూపుల్లో ఉన్నా. పెళ్లి చూపులు అంటే నాది కాదు, తరుణ్ భాస్కర్ది. మీది అవ్వదు. యా, ఓకే ఓకే ఓకే. సో తరుణ్ భాస్కర్ గారు మా ఏఎంబిలో స్పెషల్ షోకి వచ్చారు. ఎవడు మమ్మీడు? ఏఎంబి అంటే మహేష్ బాబు గారిది. మహేష్ బాబు గారు సూపర్ స్టార్. మీరు అసలు దేనికి వచ్చారు, దేని గురించి మాట్లాడుతున్నారు? మహేష్ బాబు గారు అంటారు. క్లారిటీ వస్తుంది. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. ఇక్కడ ఎవరికి రావట్లేదు ఏంటి, అసలు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకున్నారు అనేది చెప్తున్నా కదా, కనెక్ట్ మీ అవుతుంది. పెళ్లి చూపులు అంటారు, ఇంకా తర్వాత పోతే ఏదే చెప్తారో మాకేం అర్థం కావట్లేదు. కొద్దిగా పేషెంట్ ఉంటే కనెక్ట్ అవుతుంది. ఓకే, సో మహేష్ బాబు గారు సూపర్ స్టార్ అండ్ స్టార్ అంటే రెబెలరా, రెబెల్ అంటే స్టారేరా. సో స్టార్ని తెలుగులో నక్షత్రాలు అంటారు. నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, రోహిణి. మన సినిమాలో ఇద్దరు రోహిణి గారు ఉన్నారు. రోహిణి గారు ఉన్నారు అక్కడ. నీకు తెలిసిన ధరలు నక్షత్రాలు. ప్లీజ్ ఐ నో మై స్పీచ్ ఇస్ ఇంట్రిగింగ్ బట్ ప్లీజ్ వెయిట్ టిల్ ద క్లైమాక్స్. సో రోహిణి గారు ఇద్దరు ఉన్నారు అంటే 2 నక్షత్రాలు ఉన్నట్టు. ఒకళ్ళేమో ఈ టీంలో ఉంటే ఇంకొకళ్ళు ఓరిన కొడకలో ఉన్నారు. సో మల్టీ స్టారర్ అని చెప్పుకోవచ్చు మనం. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ బీటీఎస్ ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోవాలి మనం. బీటీఎస్ తెలుసు కదా మీకు, సాంగ్స్ చాలా బాగుంటాయి, వినండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది? నేను ఎక్కడికి వెళ్ళట్లా, ఇక్కడ ఉన్నా. సో పాపికొండలో ఉన్నప్పుడు ఈ ఫిలిం షూటింగ్ అవుతున్నప్పుడు నేను అక్కడ బాగా ఎంజాయ్ చేశాను. పాపికొండ, మణికొండ, విజయ్ దేవరకొండ. ఓకే, అండ్ చిన్నప్పుడు పంతులమ్మలో ఒక సాంగ్ నాకు బాగా ఇష్టం. మీ చిన్నప్పుడు మీరు ఎప్పుడు పుట్టారో, నేను ఎక్కడున్నానో, నేను వచ్చానో లేదో ఈ భూమి మీదకి ఎవరికి తెలుసు? చెప్తున్నా. సో మానస వీణ మధుగీతం మనకెందుకులే మింగేద్దాం. మీరు నేను ఆడకూడదు అనుకుంటే ఆ పదం లాస్ట్ పదం దయచేసి వెళ్ళిపోతే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో కూడా నాకు అర్థం కావట్లేదు.
సో ఇప్పుడు ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది, ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు ఈ సినిమాకి సంబంధించి అనేది ఒక సూపర్ మూవీ. ఇప్పుడే చూసొచ్చాను యాక్చువల్లీ మ్యాట్ని. సూపర్ ఉంది సినిమా. చాలా చెప్పాలి యాక్చువల్లీ. హిస్ బ్రిలియన్స్ ఆఫ్ రైటింగ్ అనమాట అది. క్యాప్టెన్ రైట్గా ఉంటే అందరూ ఎలా ఎక్సీల్ అవుతారు అనేది ఈ సినిమా ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నాట్ జస్ట్ సత్య. ఇప్పుడు సత్యకి సీన్ రాయాలంటే భయం వేస్తుంది అనమాట. అంటే ఇంతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంత కాన్షియస్ అయిపోయవచ్చు. అండ్ సింహ గారు వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ జాబ్. ఇలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుని ద న్యూ జానర్ని ఎక్స్ప్లోర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ కమ్ త్రూ. ఎస్పెషలీ మ్యూజిక్, ఎడిటింగ్, వాట్ నాట్, అసలు డిఓపి ఎవ్రీబడి అలా ఆన్ పవర్ కనిపించారు అనమాట సినిమాలో. సో సూపర్ ఫిలిం. ఐ డోంట్ థింక్ మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం. ఆల్రెడీ జనాలు చాలా ఎక్కువ మంది చెప్పారు నాకు ముందే, సినిమా బాగుందంట అని ఆల్రెడీ చెప్తున్నారు. సో సిన్స్ ఐఎమ్ కమింగ్, ఐ టుక్ సమ్ టైమ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ వెరీ హ్యాపీ టు వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఏమండి, ఇందాక అందరినీ అడుగుతున్నాను ఇదే క్వశ్చన్. అంటే మిమ్మల్ని రేటింగ్ ఇవ్వమంటే ఈ సినిమాకి ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను రివ్యూస్ చదవను. ఓకే. సో వర్డ్ ఆఫ్ మౌత్ని చాలా ఒక ఆడియన్గా చెప్పండి పోనీ, మీకు ఎలా అనిపించింది? రేట్ చేయకూడదు అనుకుంటాను. ఐ డోంట్ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫిల్మ్ టు ఎంజాయ్. అండ్ ఈ జానర్లో సినిమాలు చాలా రేర్గా దొరుకుతాయి మనకి. ఈ క్రైమ్ కామెడీలో ఇంత హిలేరియస్గా సినిమాలు నాకు హార్డ్లీ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ముందు ఎప్పుడైనా వచ్చేమో నాకు తెలియదు కానీ, బట్ ఐ హార్డ్లీ ఫైండ్ ఎనీ మూవీ క్లోజ్ టు దిస్ ఫిలిం. అండ్ యాక్చువల్లీ నేను రాగానే రితేష్కి అదే చెప్తున్నాను, థర్డ్ ఎప్పుడు వస్తుందా అన్న అంత క్యూరియస్గా అనిపించింది అనమాట నాకు. నిజంగానే ఆడియన్స్ అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, థర్డ్ ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా. బట్ అది ఉంటుందా లేదా అనేది కానీ లేకపోతే తర్వాత అడగాలి, ఖచ్చితంగా ఉండాలి కూడా. చెర్రీ గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి టు ఆల్ మైత్రి మూవీస్ అండ్ క్లాప్, బోత్ ఆఫ్ దెమ్. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ మహేష్. ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను నిన్ననే సినిమా చూడడం జరిగింది. ముందుగా ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న చెర్రీ గారికి ప్రొడ్యూసర్గా కంగ్రాట్స్ చెప్తున్నాను. నేను మీరు ఇంక ఇట్లనే చిన్న సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. తర్వాత డైరెక్టర్ రితేష్ రాణా గారు, మీ వర్క్ ఫాలో అవుతున్నాను నేను. మీరు ఇట్లనే ఇంకా కామెడీ సినిమాలు చేసి నవ్వించాలి అందరినీ. తర్వాత సింహ, ఇట్లాంటి సినిమాని మీరు ఇంత బాగా మోసినందుకు మీకు కంగ్రాట్స్ అండి. ఫైనల్గా చెప్పాలంటే సత్య, మీరు స్టార్ కామెడీ అనే పేరు సినిమాతో మీరు ఇంక ఇలాగే అందరూ నవ్వించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ అండి, మ్యూజిక్ కాలభైరావు గారు కానీ అందరూ, డిఓపి మా ఫ్రెండ్ సురేష్, సో అందరూ చాలా అద్భుతంగా చేశారు. మీరు అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఉండండి సార్, అసలు సినిమాకి మీరు చిట్టి కోసం వెళ్ళారా లేకపోతే ఏంటి, ఎవరి కోసం వెళ్ళారు సినిమా చూడడానికి? చెర్రీ గారు ప్రొడ్యూసర్ కోసం వెళ్ళాను. ప్రొడ్యూసర్ కోసం అంటే నెక్స్ట్ సినిమాని లైన్లో పెట్టుకోవడానికి, అంతేనా? అంతే అంతే. ఓకే. సో మీకు ఎలా అనిపించింది? అంటే జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని ఆ టైంలో, ఆ మధ్యకాలంలో అసలు సినిమాలే లేకుండా ఉంటే జాతిరత్నాలు అనేది థియేటర్స్లో వచ్చి నిజంగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అందరు నవ్వుకున్నారు. సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? ఆ రైటింగ్ కానీ లేకపోతే రితేష్ గారి రానగారిది అది ఎలా అనిపించింది? అండి, థియేటర్లో మళ్ళీ అంత వైబ్, అంటే ఆడియన్స్ అంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అది రితేష్ వర్క్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉన్నాను నేను. సో థ్యాంక్ యూ అండి. అలాగే సరిపోదు అనిపించింది మీ మాటల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. రితేష్, అంటే ఒక డైరెక్టర్గా ఫస్ట్ నీ గురించే మాట్లాడాలి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ మ్యాన్. అంటే ది థింగ్ ఇస్, దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ హూ హ్యాస్ దట్ విజువల్ గ్రామర్ అండ్ విజువల్ కామెడీ. సో అది నువ్వు పుల్ ఆఫ్ చేసిన విధానం వచ్చేసరికి నాకు మత్తు వదలరాలో సర్ప్రైజ్ అయ్యాను నేను, హ్యాపీ బర్త్డేలో సర్ప్రైజ్ అయ్యాను, దీనిలో కూడా వచ్చేసరికి సర్ప్రైజ్ మీ అగైన్. సో ఇట్స్ నాట్ సో ఈజీ, యూ కెప్ట్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఒకనొక సీక్వెన్స్లో వచ్చేసరికి ఇప్పుడు అజయ్ గారిది, సత్యది, సింహాది అంతా వచ్చేసరికి ఒక రౌండ్ ట్రాలీ ఒకటి ఉంటుంది విత్ లైట్ చేంజ్. అండ్ సో అలాంటి ఒక సీక్వెన్స్ వచ్చేసరికి అది ప్రాపర్గా రాయాలి, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్స్ ఆన్ పార్ ఇన్ సింక్ పనిచేయాలి. సో అలాంటి ఎన్నో సీక్వెన్స్ నాకు గుర్తుంది ఒకటే యాక్చువల్గా, బట్ ఎన్నో సీక్వెన్సెస్ యూ హవ్ డన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, వెదర్ ఇట్ ఈస్ మత్తు వదలరా 3 or మెత్తు వదలరా 2 or
సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ సింహ నాకు చూసినప్పుడు నాకు ఒకటి ఏమనిపించిందంటే మనకి చాలా తక్కువ రిలేటబుల్ ఫేసెస్ ఉంటాయి యాక్చువల్గా. సో వెన్ యూఆర్ ఆన్ స్క్రీన్ వీడు మనలో ఒకడ్రా అని చెప్పి అనిపించే ఫేసెస్ చాలా తక్కువ ఉంటాయి యాక్చువల్గా. సో యువర్ వన్ అమాంగ్ అస్ అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యే ఒక న్యాచురల్ యాక్టింగ్ అండ్ న్యాచురల్ ఫేస్ ఉంది యాక్చువల్గా. సో సింహ, లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ వండర్స్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ. అండ్ ది బిగ్ బ్రదర్ భైరవ, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ కలర్ ఫోటో కానీ కార్తికేయ 2 కానీ మీరు చేస్తున్న వర్క్ ప్రతి ఒక్కటి వచ్చేసరికి ఇట్స్ అవుట్ స్టాండింగ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అండ్ సత్య యాక్చువల్గా సరిపోదా శనివారంలో వచ్చేసరికి ఒకనొక రోల్, అంటే మామూలుగా సత్య ఒక రోజు రోజులు అలాంటివి చేయడు, నా కోసం చేశాడు. అది కూడా వచ్చేసరికి కష్టపడి బతిలాడి చేయించి ఎడిట్లో తీసాను. అది చెప్పేయాలి. సో రేపు డిలీటెడ్ సీన్ ఎలాగో వచ్చారు రిలీజ్ అయిపోతుంది, ఇప్పుడు చెప్పేస్తే బెటర్ అది. సో సత్య, ఇట్స్ బీన్ ఎ బ్లెస్సింగ్. అంటే నీలాంటి ఒక పర్సన్తో వర్క్ చేయడం అనేది. ఎస్.జే. సూర్య గారు మామూలుగా వచ్చేసరికి ఎవరిని పొగడరు. ఆయన సార్ యారు సార్ అవరు తమిళ్లో వడివేలు మాదిరి ఇరికారు సార్ ఇంకా అని చెప్పన్నారు. సో వడివేలు అంటే ఆయన వచ్చేసరికి ఆయన ఒక కల్చరల్ ఐడెంటిటీ అక్కడ. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద కనిపించగానే ఎలా నవ్వుతారో వెంటనే ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు, వెంటనే నవ్వేస్తాం. అట్లా ఆ స్టేటస్ అటైన్ చేసుకున్నావు సత్య. నువ్వు స్క్రీన్ మీద కనిపించగా నవ్వేస్తున్నారు యాక్చువల్గా. నువ్వు డైలాగ్ చెప్తావా లేకపోతే ఏం చేస్తావో కూడా ఆలోచించట్లేదు. సో అలాంటి ఒక స్టేటస్ అటెండ్ చేసుకోవడం చాలా కష్టం యాక్చువల్గా. నువ్వు అసలు ఈ సినిమాకి వచ్చేసరికి నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయావు. అండ్ నాకు తెలిసి ఆ క్లైమాక్స్లో 16 వయసుకి నువ్వు వేసిన డ్యాన్స్కి మళ్ళీ రేపు వినాయక చవితి నిమజ్జనానికి మళ్ళీ ఆ సాంగ్ మళ్ళీ దానికే డ్యాన్స్ వేస్తారు అనుకుంటారు. సో అంత అసలు థియేటర్ మొత్తం వచ్చేసరికి ఒక్క రకంగా ఊగిపోయింది అసలు ఆ సీక్వెన్స్కి. అండ్ కార్తిక్ సార్, మా సరిపోదా ఎడిటర్ సార్, బ్యూటిఫుల్ వర్క్. చాలా 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 బాగుంది యాక్చువల్గా. మీరు ముందు నుంచి చెప్తూనే ఉండేవాళ్ళు ఈ సినిమా గురించి ఎలా ఉండబోతుందని చెప్పని. చాలా చాలా బాగుంది. అండ్ చెర్రీ గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ అనదర్ బ్లాక్ బస్టర్. అండ్ రాజా అండ్ సునీల్ గారు, జీవన్, రోహిణి గారు సార్, మీ పేరు నాకు తెలియదు, బాజీ ఊర్నా కొడుక పేరు ఇద్దరు, వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ద హోల్ టీమ్. అండ్ నవీన్ గారు అండ్ రవి గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ముందుగా మత్తువదల 2 సక్సెస్ అండ్ బ్లాక్ బస్టర్ ఇంత ఇమీడియట్గా ఒక ఇనానమస్ టాక్తో అసలు బొమ్మ పడగానే నిన్న ఆఫ్టర్నూన్కి రివ్యూస్ కానీ టోటల్ జనరల్ క్రౌడ్ నుంచి కానీ ఇండస్ట్రీ పీపుల్ నుంచి కానీ అందరి నుంచి ఒక ఇనానమస్ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్ళిపోతున్నందుకు ఫస్ట్ దట్ యంగ్ డైనమిక్ టీమ్ అందరికీ పేరున కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇంక్లూడింగ్ మై ప్రొడ్యూసర్ గారు చెర్రీ గారు అండ్ బ్యానర్కి అందరికీ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ బిహైండ్ ద టెక్నీషియన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు కంగ్రాచులేషన్స్. అండ్ ప్రివ్యూ అవ్వగానే చెర్రీ గారు కాల్ చేయగానే నేను చెప్పాను, సార్ అసలు డౌట్ లేదు, చాలా గ్రిప్పింగ్గా ఉంది, చాలా ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యాను నేను. థింగ్ ఏంటంటే జనరల్గా మత్తువదల లాంటిది బయటికి చూడడానికి ఒక స్మాల్ ఫిల్మ్ లాగా అనిపించిన, నేను ఫిల్మ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే రితీష్ రానా టాలెంట్. ఒక కామెడీ ఫిల్మ్లో మేకింగ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే చూడడానికి బయట కామెడీ ఫిల్మ్లా కనిపించిన లోపలికి వెళ్ళాక ఒక మంచి షార్ట్ మేకింగ్ ఉంది, ఒక బ్యూటిఫుల్ విజువల్ కొరియోగ్రఫీ ఉంది, ఒక ఎక్స్ట్రానరీ మ్యూజిక్ ఉంది. కాలభైరవ నువ్వు ఈ సినిమాకి 3వ హీరో అని చెప్తాను నేనైతే నిజంగా. అంటే ఆయన కార్తిక్ గారు చేసిన ఎడిట్ షార్ట్స్కి మరి ఎంత వర్క్ చేశారో, డిజైన్లో ఎడిటింగ్లో ఎంత బాగా చేశారో నాకు తెలియదు. కానీ ఇందాక వివేక్ అన్నట్టు ఆ రౌండ్ ట్రైలీ షార్ట్స్ అలాంటివి చాలా ఉన్నాయి సినిమాలోని. కరెక్ట్గా షార్ట్ లెంత్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ మ్యూజికల్ కొరియోగ్రఫీ అనుకోవచ్చు. ఇంకా అంత బాగా చేశారు బ్రదర్. ఇంకొకటి నాకు కాలభైరవ బ్రదర్ మీద నాకు ఫస్ట్ నుంచి చాలా ఇంప్రెషన్ ఉంది. కలర్ ఫోటో కానీ కార్తిక్ నేను పర్సనల్గా ప్రతి సినిమాకి అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. లాంగ్ వే టు గో బ్రదర్, రియల్లీ ఫ్యాంటాస్టిక్. అండ్ ఎడిట్ అండ్ టెక్నీషియన్స్ గురించి ఇలా మాట్లాడితే, అండ్ డైరెక్టర్ రితీష్ రానా చాలా అసలు సాలిడ్ రైటింగ్ అని చెప్పాలి. ఒక పాయింట్ వరకు కామెడీ ఉంది, నవ్వుతున్నాం ఇలాగే ఎండ్ అవుతుంది అనుకునే టైంకి అసలు స్క్రీన్ ప్లే ఎండ్ వరకు అంత గ్రిప్పింగ్గా, అంటే మనకి ఎంత కామెడీ ఉన్నా ఎండ్కి వెళ్ళేసరికి ఆ కథ చెప్పాడు అని ఒక ఫీలింగ్ కావాలి మనకి.
అది ప్రాపర్గా మత్తు వదలాలంటే ఒక స్కేల్ ఫిల్మ్లో అది పెట్టడం అనేది నాకు చాలా బాగా నచ్చింది బ్రదర్. ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. అండ్ నా అంటే ఒక రెట్రో కాప్ స్టోరీ చెప్తున్నప్పుడు హాలీవుడ్లో చాలా సినిమాలు చూసాను. ఐ థింక్ తెలుగులో ఈ ఫ్రాంచైజీ ఫస్ట్ టైం అనుకుంటా బ్యాడ్ కాప్ స్టోరీలో ఇట్లా చేయడం. అండ్ నెక్స్ట్ నీ నుంచి ఎలాంటి కథలు వస్తాయి అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మాకు అందరికి ఎట్లాంటి కథలు చూడబోతున్నాం అని అనడానికి. ఇంకా కమింగ్ టు ఆర్టిస్ట్, అసలు ఒక్కరికొక్కరు ఎంత బాగా కాంప్లిమెంట్ చేసుకున్నారంటే, అందరూ సత్య గురించి చెప్తున్నారు. సత్య అనేది టెరిఫిక్ ఆర్టిస్ట్, తన సినిమాలన్నీ చూస్తాం, స్క్రీన్ మొత్తం తినేస్తాడు, అది అందరికీ తెలుసు. బట్ సత్య చేస్తున్న ఎంటర్టైన్మెంట్ ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా సింహ కాంప్లిమెంట్ చేసిన విధానం ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ అసలు డిస్టర్బెన్స్ లేదు. జనరల్గా ఎలా ఉంటుంది, ఒక ఎక్స్ట్రాడినరీ కమెడియన్ ఉన్నప్పుడు పక్క ఆర్టిస్టు ఎక్కువ చేసేయడమో తక్కువ చేసేయడమో జరుగుతూ ఉంటుంది. నాకు మొత్తం చూస్తున్నప్పుడు సింహ ఇందాక వివేక్ చెప్పినట్టు చాలా భలే రిలేటబుల్గా ఉన్నాడే ఫేస్. అది మనం చిన్న మాస్నెస్ ఉంది, ఆ అల్లరి అదంతా చాలా బాగా క్యారెక్టరేషన్ రాయడం కూడా అలాగే ఉంది. అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకొని చేశారో తెలియదు కానీ చెప్తాం కదా, హాలీవుడ్లో డ్యూయల్ రోల్తో ఉండే కాప్ సినిమాలు ఉంటాయి కదా, ఎంఐబి దగ్గర నుంచి, అట్లాంటి ఒక తెలుగులో ఒకటి ఫిక్స్ చేశారు అనిపించింది అనమాట. మీ ఇద్దరు మాత్రం ఈ బాండింగ్తో సినిమాలు చేస్తూనే ఉండాలి. అది ఏ జోన్లో చేస్తారో తెలియదు కానీ అప్పుడప్పుడైనా సరే. అండ్ వెరీ గ్రేట్ బ్రదర్. ఇంకా తర్వాత ఇంకా మిగతా ఆర్టిస్టులు చెప్పాలంటే అందరూ సెకండ్ హాఫ్లో వచ్చే వెన్నెల కిషోర్ గారి ట్రాక్ చాలా బాగుంది. అండ్ అజయ్ పర్ఫార్మెన్స్ చాలా రోజుల తర్వాత ఆ స్టోరీలో ఉండి ఇంటెన్సిటీని ఫాలో అవుతూ ఉండేది చాలా బాగుంది. ఇంకా ఎస్పెషలీ మత్తువదల 1 నుంచి కూడా క్యారీ అవుతున్న ఆ సీరియల్ ట్రాక్ అయితే అమేజింగ్ అండి. మీది ఎప్పుడు టీవీలో చూసినా కూడా ఫ్యామిలీతో భోజనం చేస్తూ చూసినా కూడా నవ్వుకుంటావు, తెలియకుండా ఒక స్మైల్ వస్తుంది. అండ్ మీతో పాటు ఆయన చేసిన ఆయన అందరూ డార్లింగ్ అందరూ చాలా చాలా బాగా చేశారు. ఇంకా ఒక్కసారి బీభత్సంగా ఆడుతున్న సినిమా గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. సో వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మత్తువదల టు గ్రాండ్ సక్సెస్. ఆడియన్స్ అందరికీ గణేష్ నిమజ్జనానికి అటు మాస్ జాతర అయితే ఇటు కామెడీ జాతర అనుకోవచ్చు. థియేటర్కి వెళ్ళి చూస్తే బాగా ఎంజాయ్ చేయండి. బయట పబ్లిక్ కూడా ఏంటంటే ఒక మంచి రిలీఫ్ ఫిల్మ్ అండి. నేను కూడా మన ప్రివ్యూకి పిలిచినప్పుడు ఏదో నా స్ట్రెస్లో ఉండి అలా సరదాగా వెళ్ళి 2 గంటలు హ్యాపీగా నవ్వుకొని ఇంటికి వెళ్ళి హ్యాపీ పడుకున్నా. మీరు కూడా అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేసి మత్తువదల 3కి మళ్ళీ ఇంకో హైవే వేస్తారని కోరుకుంటున్నాను. చెర్రీ గారు రెడీగా ఉందా? నైస్ నైస్. మా చెర్రీ గారికి, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్కి, ఆల్మోస్ట్ మా హోమ్ బ్యానర్ లాంటి మైత్రి మూవీ మేకర్స్కి ఇంకో బ్లాక్ బస్టర్. కంగ్రాచులేషన్స్ ఎవరు. రాజా బ్రో నువ్వు కూడా కరెక్ట్గా మంచి క్యారెక్టర్, డీసెంట్గా సూపర్గా చేసావు. కంగ్రాచులేషన్స్ నీకు కూడా. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ శివ గారు. గోపిచంద్ మళ్ళీ బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ కూడా. థ్యాంక్ యూ ఎందుకంటే ఒక 10-15 డేస్ నుంచి మన స్టేట్లు తెలుగు 2 స్టేట్లు వర్షాలు దీంతో ఒక డిప్రెషన్లో ఉన్నాం. హైదరాబాద్ కానీ విజయవాడ కానీ. ఈ ఫిల్మ్ వచ్చిన తర్వాత థియేటర్కి 2.5 గంట ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చే ఫిలిం ఇది. 100% ఇది ఒక మంచి రిలీఫ్. సత్య థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక జనాలందరిలోనూ ఒక మంచి నవ్వులు తీసుకొచ్చారు. రితీష్, నువ్వు కానీ సింహ అందరూ, మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఏ టెన్షన్లో ఉన్నా లేకపోతే ఏదన్నా ఉంటే మంచి కామెడీ ఫిలిం చూస్తే అన్నీ మర్చిపోతాం. అలాంటిది ఒక 2.5 గంట సేపు నవ్విస్తూనే చూసిన వాళ్ళందరికీ కూడా కడుపు నొప్పి వస్తుంది లేకపోతే బుగ్గలు నొప్పి వస్తున్నాయి అంటున్నారంటే మీరు అక్కడే చాలా పెద్ద సక్సెస్ అయ్యారు. హార్ట్ఫుల్ కంగ్రాట్స్ మీ అందరికీ. అలానే చెర్రీ గారు వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మీరు అలానే మైత్రి మూవీస్ గారికి, రవి గారికి, నవీన్ గారికి, ఇక మా శశి ఉన్నాడు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లెక్కలు చెప్తా ఉన్నాడు ఆల్రెడీ. అందరికీ కూడా బిగ్ కంగ్రాట్స్. అండ్ సింహ చాలా బాగా చేసావు. అలానే సత్య గురించి చెప్పాల్సినది స్టార్ కామెడీ అని ఈరోజు. ఇక మిగతా కాలభైరవ్ గారు ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోరు. మీరు అన్ని వర్క్స్ నేను ఫాలో అవుతూ ఉంటా, చాలా బాగుంది. అలానే కెమెరామెన్కి, అలానే ఆర్ట్ డైరెక్టర్ అందరూ, అలానే టైగర్ ఎడిటర్ టైగర్కి, అందరికీ చేసిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తూ తప్పనిసరిగా 2.5 గంట అన్నీ మర్చిపోయి హ్యాపీగా చూసే సినిమా మత్తువదలరా 2, 3 కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ. నిజంగానే
సతీ గారు వెళ్ళిపోతున్నారా? ఓ లేదు, ఓ రీట్ అయింది, చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇప్పుడు మా టీం గురించి నేను ప్రత్యేకించి మాట్లాడదలుచుకోలేదండి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మత్తువదల చేసాం మేము 5 years ago, అండ్ ఇప్పుడు మత్తువదల 2 చేస్తున్నాము. సో మేమందరం ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా. సో ఐడ్ లైక్ టు మెన్షన్ అ ఫ్యూ నేమ్స్తో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్రత్యేకంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందండి. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మై టీమ్ ఆఫ్ అమేజింగ్ మ్యూజిషియన్స్. అండ్ వాళ్ళు ఐ లైక్ టు మెన్షన్ దేర్ నేమ్స్ అండి. వన్ హర్షవర్ధన్ అండ్ సిద్ధార్థ్ సాలూర్ అండ్ విశాల్ భరద్వాజ్ అండ్ నితీష్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. All 4 of them have been like pillars for the background score and the songs for Mattu Vadalra 2. And ఈరోజు మీరు ఇస్తున్న అప్రిసియేషన్ ప్రైజ్ అందరూ కూడా ఇట్ షుడ్ ఐడ్ లైక్ టు డెడికేట్ ఇట్ టు దెమ్ అండ్ ద క్రెడిట్ గోస్ టు దెమ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ యా, అందరూ ఇస్తున్న రెస్పాన్స్కి ఐడ్ లైక్ టు దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే పర్ఫెక్ట్లీ ఫర్ ఇట్, దట్ ఈస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాలభైరవ గారు. సో ఇప్పుడు మా సక్సెస్ని మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీరందరికీ చాలా థ్యాంక్స్. వచ్చిన డైరెక్టర్ గారందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటుంది చెరి గారికి ఈ ఆఫర్ నాకు ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఇస్ రితేష్. అండ్ ఐ లవ్ వర్కింగ్ విత్ హిమ్. ఒక సినిమాలో ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటే అతనికి ఉండే క్లారిటీ ఎంత బాగుంటుంది, ఎంత ఉంటే అంత ఈజీగా ఒక యాక్టర్ యాక్ట్ చేసుకోవచ్చు అందులో. సో తను చెప్పడం కానీ తన విజన్ కానీ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇట్స్ కేక్ వాక్ ఫర్ ఆల్ ఆఫ్ us టు వర్క్ విత్ హిమ్. అండ్ మా సునీల్ గారితో కానీ రోహిణి గారితో వీళ్ళందరితో ఇంట్రాక్షన్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ సింహ అండ్ సత్యాస్ కెమిస్ట్రీ ఆన్ ద స్క్రీన్. మేము కలిసి వర్క్ చేసిన సీన్స్ కొన్నే ఉన్నా కూడా ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు వర్క్ విత్ దెమ్. ఎందుకంటే ఏ సీన్ సరిగ్గా అవ్వనివ్వడు సత్య. 10-15 నిమిషాలు చేస్తే కానీ అవ్వదు మాకు. సో తను చూస్తేనే సగం మాకు డిస్టర్బ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మా ఫైట్ సీన్ మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువసార్లు చేయాల్సి వచ్చింది. సో అండ్ I want to thank the editor garu gani, my fight master and mainly cameraman Suresh garu and Bhairava. Thank you very much. It was a fantastic score for the movie. And andaru ma success ni meer kuda theater lo enjoy chestunnam. Thank you very much. Thank you Rasha garu. ఈ సినిమా ఫస్ట్ షో నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి, నెక్స్ట్ మా పిఆర్ఓ శేఖర్ గారికి, మా అనురాగ్కి, అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సరే, ఈ సినిమా నిన్న మార్నింగ్ షోస్ నుంచి చూస్తుంటే ఎవ్రీ షో మార్నింగ్కి మ్యాట్నీకి ఫస్ట్ షోస్కి సెకండ్ షోస్లో ఆల్మోస్ట్ 3 times ఇంక్రీజ్ అయింది. సో థియేటర్స్ పోయాం, ఫస్ట్ ఏఎంబీలో చూసాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మా విమల్ బాలానగర్కి పోయాం, అక్కడ కూడా ఆడియన్స్ ఎవ్రీ సీన్కి దే ఆర్ ఎంజాయింగ్ సో మచ్. అక్కడి నుంచి బ్రహ్మరాంబ పోయాం, అక్కడ కూడా ఒక్కొక్క సీన్కి దే ఆర్ ఎంజాయింగ్ టు ద కోర్. సో సహజంగా ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా నాకు తెలిసి జాతిరత్నాల తర్వాత ఈ సినిమానే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మాకు అవకాశం ఇచ్చినటువంటి చెరి గారికి, నవీన్ గారికి, రవి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, మన డైరెక్టర్ గారు సార్ రితేష్ రాణా గారు, సార్ పార్ట్ 1 నాకు తెలిసి ఇట్ విల్ రీచ్ విత్ ఇన్ 2 days or 3 days అండి. ఆ ఫస్ట్ ఏదైతే రెవెన్యూ చేసిందో మ్యాక్సిమం ఈ రోజుకే నాకు తెలిసి ఇట్ విల్ క్రాస్ అండి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే టుడే ఐ హ్యావ్ గాట్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ సో మెనీ మల్టీప్లెక్స్ లైక్ పీవీఆర్, లైక్ ఏఎంబి కానీ, సినీ పోలీస్ కానీ, నెక్స్ట్ ఎస్విసి నుంచి కానీ. సో అందరూ కూడా మాకు షోస్ కావాలని అడగటం జరిగింది. దానికి ఆ షోస్ కూడా ఇంక్రీజ్ చేసాం. సో
ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. నెక్స్ట్ సింహ గారు అండ్ సత్య గారు సార్, సహజంగా ఇలాంటి ఒక కెమిస్ట్రీ. సో ఎందుకంటే ఎంత సత్య గారు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా దాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా సింహ గారు కూడా సార్ సూపర్గా చేశారు సార్. ఎందుకంటే మీరు అలా చేయబట్టి సత్య గారిది కూడా అంత ఎలివేట్ అయిందని నా ఫీలింగు. నెక్స్ట్ ఇంకా సౌండ్ గురించి చెప్పాలి సార్. నేను ఆల్రెడీ నిన్న మార్నింగే చెప్పాను భైరవ్ గారికి, సార్ మీ ఈ సౌండ్ మాత్రం సినిమాకి మొత్తం డ్రైవ్ చేసింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఆ సౌండే, ఎక్కడ పోయినా ఏ సీన్ వచ్చినా మీరు సౌండ్ చేసిందే సార్. సో చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్. సో ఈ సినిమా మా చెర్రీ గారికి, మా నవీన్ గారికి, రవి గారికి, మా నవీన్ గారు అయితే ఎవ్రీ 2 అవర్స్కి కాల్ చేస్తూనే ఉన్నారు యూఎస్ నుంచి, ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది రిప్రజెంటేటివ్స్ ఏమంటున్నారు, కలెక్షన్స్ ఎలా ఉన్నాయని. సార్ ఈ సినిమా ఇంత పెద్ద విజయం చేసిన మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ సమూహంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శశి గారు. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని సక్సెస్ మార్గంలో తీసుకుని వెళ్తున్న ఆడియన్స్కి, అలానే మంచి రివ్యూస్ ఇచ్చి ఈ మన మీడియా మిత్రులందరూ ఇది చాలా బాగుందని చెప్పి చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. అలానే ఈ సక్సెస్కి కారణమైన ఎంటైర్ మత్తువదల టీం కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అన్ని మెసేజ్ చూస్తుంది, చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్లస్ అదే అంతేకాకుండా బాగుంది అనే కాకుండా టికెట్లు దొరకలేదు, టికెట్లు కావాలని ఫోన్ చేస్తున్నారు. సో జనరల్గా ఏంటంటే ఒక పెద్ద సినిమా, పెద్ద హీరోల సినిమాలకి ఈ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తుంటాం, టికెట్లు ఇప్పించడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఈ సినిమా కూడా అదే స్టేజ్లో ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంక చెప్పాలంటే మత్తువదలరా 1 కూడా అందరికీ తెలిసిన విషయమే, చాలా పెద్ద సక్సెస్ సాధించాం ఆ టైంలో. సో కానీ అదేంటంటే దట్ వాజ్ మోర్ కన్ఫైన్ టు వెనకలేదో ఆపరేషన్ తస్కరా నడిచినట్టుందండి. ఇప్పుడు తస్కరా అంటారో ఇంకేమో అంటారో, వినబ్రత అంటారో ఇంకేమంటారో చూడాలి. ఇప్పుడు రకరకాల పేర్లు అన్నీ వింటున్నాను రితేష్తో పరిచయం అయిన తర్వాత నేను. ఎనీవే సో మత్తువదలరా పార్ట్ 1 ఏంటంటే ఇట్ వాజ్ మోర్ కన్ఫైన్ టు మల్టీప్లెక్సెస్ అండ్ అఫ్కోర్స్ సింగిల్ స్క్రీన్స్ కూడా బాగానే ఆడాయి. కానీ బట్ ఇఫ్ యూ టేక్ మత్తువదలరా 2 into consideration, the beauty of this movie is that it is doing equally well in multiplexes as well as in single screens అండి. అంటే దాని అర్థం ఏంటంటే లైక్ all kinds of audiences are embracing this movie and enjoying the movie. Like we went to AMB, we saw that everyone was enjoying. Then we went to Ramarama and Sri Ramalu, we saw that even the lower benches also are enjoying thoroughly, and we all felt very good that people are we are able to bring laughter and relief to the audience and everything, and we are very happy for that, and we thank the audience once again for that. And ఇకపోతే సినిమా గురించి చెప్పాలంటే, టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే, మా టెక్నీషియన్స్ అందరూ ఎవరు మాట్లాడరండి, చాలా తక్కువ. అసలు మీరు చూసే ఉంటారు ఈ ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఎవరు మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే మాటలు తక్కువ, పని ఎక్కువ చేస్తారు బేసికల్గా. దట్స్ వాట్ దే ఆర్ నోన్ ఫార్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఫోకస్డ్ అండ్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. సో కమింగ్ స్ట్రైట్ టు రితేష్ రాణా, he is very clear in what he wants, and he is just like he doesn't shoot anything more than what is required. ఎంత కావాలో అంతే షూట్ చేస్తాడు. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా 2 hours 20 minutes ఉంటే నాకు తెలిసి మొత్తం సినిమా అన్ఎడిటెడ్ వర్షన్ 2 hours 45 minutes కంటే ఎక్కువ ఉండదండి. ఆ 25 minutes కూడా ఎక్స్ట్రా వేస్ట్ కాదు, కాకపోతే కొద్దిగా లెంత్ ఎందుకు లేదు 2 hours 20 minutes కట్ చేస్తే బాగుంటుందని కట్ చేశాడు. అదర్వైజ్ he has actually shot what he wanted to do with lot of clarity, and that's very rare. Nowadays you find a director who is very so clear in his thoughts and everything. And coming to the other technicians, Kala Bhairava has elevated this movie like anything. His background score is amazing, splendid performance by Kala Bhairava and his team. And Suresh Sarangam, DOP, also has done a fantastic job. And as you can see, visually it's a feast, and everyone is saying ఇది ఒక చిన్న సినిమా లాగా లేదు, ఇది చాలా గ్రాండియర్, చాలా హై బడ్జెట్ మూవీ లాగా ఉంది అని చెప్పడం, దానికంతా ఐ థింక్ వీ షుడ్ గివ్ ద క్రెడిట్ టు సురేష్ సారంగం. అండ్ దెన్ కమింగ్ టు ఆర్ట్ డైరెక్షన్, శ్రీనివాస్ గారు కూడా చాలా హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. హీ మేడ్ ఆల్ ద విజువల్స్ లుక్ వెరీ గుడ్. అండ్ ఫైట్ మాస్టర్ కూడా ఈసారి కొద్దిగా వెరైటీగా
ఫైట్స్ చూసాం మనం, అంటే ఒక ఫన్ మోడ్లో ఫైట్స్, ఒక చేజ్లో కూడా కామెడీ తీసుకొని వచ్చే ఫైట్స్ బాగా కొరియోగ్రఫీ చేశారు. సో అండ్ కార్తిక్ శ్రీనివాస్ of course has done a fantastic job and we are all very happy and I am very happy that I had got this opportunity to work with this team again and I'm thoroughly enjoying the success. So now coming to the artists, as everyone has been saying, you know, like it's a combination of Satya and Simha which has actually paid off in the theaters also, and it's whatever we called it bromance, you know, you can really see that, you know, and వాళ్ళు ఒకరినొకళ్ళు దీనికి కాంప్లిమెంట్ చేసుకుంటూ చేశారు. అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సత్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ ఈజ్ అ నోన్ కమీడియన్ అండ్ ఈజ్ వర్క్డ్ ఇన్, చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయావు. రేపు నెక్స్ట్ మతువల్గా 3 dates ఇస్తాలో చూడాలి, ఇప్పుడు ఆలోచించాలి నేను. అదే సో సినిమా గురించి చెప్పాలంటేనండి, లైక్ ఐవ్ సీన్ హిమ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మూవీ మతువదలరా 1, అక్కడి నుంచి ద వే హీ హెస్ గ్రోన్ అండ్ ద వే హీ హెస్ డెవలప్డ్ హిమ్సెల్ఫ్. It's really amazing. He's really done a wonderful job and he went consolidated himself movie by movie. And ee cinema ki vachesariki his performance is really splendid and చాలా న్యాచురల్గా, అంటే చాలా రేర్గా ఉంటుంది. జనరల్గా ఒక హీరో అంటే కొద్దిగా ఆర్టిఫిషియాలిటీ తీసుకొని వచ్చి హీరో ఎలివేషన్స్ కోసం ట్రై చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదండి, అట్లాంటిది ఏం లేకుండా చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశాడు. అండ్ ఇట్ వాజ్ ఎ ట్రీట్ టు వాచ్ హిమ్. అండ్ as someone has said, I think Vivek Adya said, you know, without Simha, you know, Satya's performance would not have been elevated so much. So and coming to the other artists, Faria has done a fantastic job. She is not only acted in the film, she's choreographed a song, she's sung a song, and she's even, you know, given the lyrics for the song also. And other than that, all the other artists, Baji and Rohini, they've been a part of Matuvalra 1 and now they're continuing to be there in part 2 also, and they've really brought a lot of relief to the audience. And other artists like Raja, Jeevan, Roni Garu, all of them also have done a fantastic job. And everyone much just excuse me. And I once again thank the audience and the entire team for the grand success that I'm enjoying today. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరి గారు. ఇప్పుడు ఈ సినిమా మొత్తాన్ని నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి, మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ టైమింగ్ కానీ అన్నిటితో. అందరికీ నమస్కారం అండి. నేను మాడేసిందంత చెర్రి గారు మాడేసారు ఆల్రెడీ. థ్యాంక్ యూ. మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ. అలాగే మా టీం ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ మాకు అంత బడ్జెట్ లేదు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు, కానీ ఈ సినిమాకి చెర్రి గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సార్, మా బాయ్స్ అందరినీ నమ్మినందుకు. అలాగే మా టీం, ఇది టీం ఎఫెక్ట్. తేజ రైటింగ్లో అది హెల్ప్ చేశాడు. మా కాస్ట్యూమ్స్ అందరూ వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ స్పెషల్గా ఉంటాయి. సో తేజ డిజైన్ చేశాడు. ఓకే, ఇట్స్ ఓకే, సెకండ్. అందరికీ వినమ్రతతో థ్యాంక్ యూ. అలాగే నా కో ఆర్టిస్టులు మా వెన్నెల కిషోర్ అన్న, అజయ్ అన్న యాక్చువల్గా ఇండస్ట్రీలో నాకు ఒక మెంటర్ లాగా. ప్రతి సినిమాకి తను కాల్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు బిగినింగ్ నుంచి. అలాగే మంచి అడ్వైజ్లు ఇలా ఉండాలని అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు. సో హీజ్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. అలాగే సునీల్ అన్న, యాక్చువల్గా సునీల్ అన్న యాక్టింగ్ చూస్తే నేను యాక్టింగ్ చేసేది కొంచెం ఆయనలాగే ఉంటుంది, సేమ్ అంటూ ఉంటారు. సో సునీల్ అన్న చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను చాలా వరకు. అలాగే ఆయన కూడా చాలా అడ్వైజ్ ఇచ్చారు. అలాగే మొత్తం ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే పేరుతో పాటు సక్సెస్ కూడా వచ్చింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నవీన్ గారు యూఎస్ నుంచి ఫోన్ చేశారు, నవీన్ సార్, వరుణ్ తేజ్ గారు, మొత్తం మా ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ ఫోన్ చేసి నన్ను చాలా బాగా చేసావు అని చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. సత్య గారు, అది ఆల్ పర్పస్ నైఫ్ ఏమైనా తెచ్చుకున్నారా అండి? దాని అవసరం ఫ్యూచర్లో ఉంటుందా ఏంటి? ఏదండి? ఆల్ పర్పస్ నైఫ్ ఒకటి ఉంటుందా మీ దగ్గర? ఎప్పుడైనా ఓపెనర్లు లేనప్పుడు ఆల్ పర్పస్ నైఫ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు సక్సెస్ మీట్ తర్వాత వాడాల్సిన దానికోసం వాడుకోవచ్చండి. అలాగే సింహ ఫస్ట్ పార్ట్కి ఇప్పటికి చాలా పరిణితి చెందాడు పెర్ఫార్మెన్స్లో. అలాగే ఇద్దరిది కుదిరిందంటే ఇద్దరం బయట మోర్ దెన్ ఫ్రెండ్స్, ఒక బ్రదర్స్ లాగే. అలాగే భైరవన్న ఇచ్చిన మ్యూజిక్, ఆడియన్స్ ముందే ఆ మ్యూజిక్ కూడా ముందే చెప్పేస్తున్నారు, అని అరుస్తున్నారు థియేటర్లో ఆడియన్స్. సో అంత బాగా కనెక్ట్ చేసుకున్నందుకు ఆడియన్స్ అందరికీ
వినమ్రతతో కాకుండా మామూలుగా అంటే హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్య గారు. అలాగే సారీ వన్స్ అగైన్ ఐ ఫర్గాట్ టు మెన్షన్, ముగ్గురు గురించి మర్చిపోయాను చెప్పడం. అజయ్ గారు, సునీల్ గారు అండ్ రోహిణి గారు చెప్పాను. అజయ్ గారు, సునీల్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. అసలు వెన్నెల కిషోర్ గురించి మర్చిపోయాను. వీళ్ళు కూడా దే ప్లేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలానే టెక్నీషియన్స్ తేజ గురించి చెప్పడం మర్చిపోయాను. మొత్తం ఎంటైర్ కాస్ట్యూమ్ డిజైనింగ్ హెస్ బిన్ డన్ బై హిమ్ అండ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ కో రైటర్. అండ్ సోమయాజులు కూడా రియా క్యారెక్టర్ చేసిన ఈషా గుప్తా, ఐ థింక్ ఈషా గుప్తా ఫ్రమ్ ఢిల్లీ. అండ్ అది కూడా ఏంటంటే బేసికలీ రితేష్ అండ్ తేజ పిక్డర్ అప్ ఫ్రమ్ అన్ ఇన్స్టాగ్రామ్ రీల్. అండ్ నాకు ఆ అమ్మాయే కావాలని అడిగారు. అండ్ ఆ అమ్మాయి వచ్చిందో పర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేశారని. షీస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ చరి గారు. ఇప్పుడు పోకున్నామండి థియేటర్స్ నిండా. ఈ సక్సెస్ నెట్లు ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో నాకు రెండు విషయాలు నచ్చావండి. ఒకటి నరేషను, రెండు ప్రమోషన్. నరేషన్ లేకుండా మూవీ స్టార్ట్ అవ్వదు, ప్రమోషన్ లేకుండా జనాల్లోకి వెళ్ళదు. సో అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. చెరి గారికి చెప్తాను ఎందుకు సరే డబ్బులు వేస్ట్, ఖర్చు ఎక్కువ వద్దు ఎందుకు అంటే, ఆయన కూడా ఓకే సూపర్ అని అలా అనుకుంటారు. కానీ నాకు ఇలా స్పీచ్లు ఇవ్వడం ఇష్టం లేదు. కానీ మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టారు. అన్నిటికంటే మేజర్గా నాకు ఆనందంగా ఉంది, చెరి గారు హ్యాపీగా ఉన్నారు. అది చాలు నాకు. హ్యాపీ బర్త్డే తీసాక ఆయన ఆ ఫేస్లో స్మైల్, మా టీమ్ ఫేస్లో స్మైల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో అది మేజర్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ నా డైరెక్షన్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సోమయాజులు, వాసు, ప్రభవ్ అండ్ తేజ. తేజ ఏంటంటే కో రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్, వాడికి ఆల్రౌండర్ అనమాట. మా టీంలో ఏం కావాలన్నా ఆల్ పర్పస్ నైఫ్ లాగా వీళ్ళందరూ ఉంటారు. సో ఏమన్నా స్పీచ్ ఇస్తారా? నా కోఆర్డినేట్స్లో కొంచెం పాలు పంచుకోండి. సరే, అంటే ఇందాకట్లాగా అర్థం కాకుండా అర్థమైనట్టు కాకుండా ఇప్పుడు కొంచెం మాకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఎవరనేది ఇప్పుడు కొంచెం క్లారిటీగా మాట్లాడరా? ఫస్ట్లీ లైక్ మత్వదల 1 చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే అండి. అండ్ ఇన్స్టెంట్లీ ఐ బికేమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రితేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు. ఓకే, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రితేష్ అన్నకి చాలా థ్యాంక్స్ అండి. ఈ పెద్ద హిట్ కొట్టారు రితేష్ అన్న. మేబీ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా రితేష్ అన్నతో ఉంటాను, పెద్ద పెద్ద హిట్లు కొడతాను అనుకుంటున్నాను. రితేష్ అన్నకు ఛాన్సెస్. థ్యాంక్స్ ఫర్ ద హ్యూమంగస్ హిట్ అండి. హ్యూమంగస్ హిట్ అండి. అండ్ ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్ కంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేయడానికి చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా మా టీం గురించి మాట్లాడాలంటే ఎవ్రీ వన్ లైక్ సాయి, ప్రభవ్, నిఖిల్, వాసు అండ్ డిఓపి సురేష్ సారంగం, నా అన్న రితేష్ రానా, వీళ్ళు దే అంటే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో ఒక ఏజ్ దాస్ నక్క ఉంటాడండి. సో అదేంటంటే బేసిక్గా మేము ఐ మీన్ ఎప్పుడు సెల్ఫ్ ఎంటర్టైన్ ఫీల్ అవుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలని చూస్తూ ఉంటాం. అది మీకు మూవీలో రిఫ్లెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను. లైక్ బ్యాక్గ్రౌండ్లో పోస్టర్స్ కానీ, ఫోర్గ్రౌండ్లో యాక్టర్స్ చేసే చిన్న చిన్న గెస్టర్స్ కానీ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ హ్యూమంగస్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. రితేష్ గారు ఒక చిన్న మాకు ఒక క్లారిటీ కూడా ఇచ్చేయచ్చు కదా, మీరు అన్నట్లుగానే సినిమా ఎక్కడ స్పీచ్ అవ్వలేదు. సో ముందు మా ఆర్ట్ డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఫిలిం నుంచి శ్రీనివాస్ గారే. సో టీం అంతా సేమ్, నెక్స్ట్ న్యూ జాయిన్. నా ప్రతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎప్పుడు చేసినా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది, కానీ దీంట్లో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఆయనకు మామూలుగా ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఏంటంటే చెప్పేవాడిని, సార్ మీకు 8 days ఇస్తా, 9 days ఇస్తా, కుమ్మేద్దాం అని చెప్పేవాడిని. లాస్ట్కి వచ్చి 4 రోజుల్లో తీయాలి సార్ అని చెప్పేవాడిని. ఆ 4 రోజుల్లో కూడా ఒక హాఫ్ డే నేను సీన్ తీసేవాడిని. సీన్ తీసిన తర్వాత పాపం ఆయనకి ఇచ్చేవాడిని. సో ఆయన చాలా బాగా చేశారు. కార్తిక్ శ్రీనివాస్ గారు సార్ థ్యాంక్ యూ. మీ గురించి చెప్పమన్నారు, చెప్తున్నాను. నెక్స్ట్
నెక్స్ట్ సురేష్ ఎక్కడ? సురేష్ దా. సో సురేష్, మాల్ నేను రైటింగ్ చేస్తున్న విజన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు బాగా బయటకు తీసుకొచ్చే సురేష్. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్. ఎప్పుడు కనపడ్డు ముందుకి నువ్వేమన్నా స్పీచ్? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్, ఆల్ ద యాక్టర్స్ అనమాట. సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, రోహిణి గారు, రాజా గారు, దాని తర్వాత రోహిణి గారు, బాజీ గారు, అందరికీ పేరు పేరున, జీవన్ గారు, అందరి పేరు పేరున థ్యాంక్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హీరో సింహ గారు. సింహ గారు థ్యాంక్ యూ సార్, ఈ సినిమా ఒప్పుకున్నందుకు, చేసినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఎప్పుడు ఒక స్టార్తో వర్క్ చేయాలన్న ఒక ఉండేదండి. అది సినిమాతో సత్య గారితో తీరిపోయిందండి. ఆయన యాక్టింగ్ టాలెంట్, ఆయన టెక్నికల్ కేపబిలిటీస్, ఆయన డైరెక్షన్ అబిలిటీస్. అంటే సీన్కి వెళ్ళి, షూట్కి వెళ్ళి సత్య గారికి సీన్ చెప్తే ఆయన సీన్ తప్ప మిగతావన్నీ నాకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. రితేష్, ఈ షాట్ ఇలా ఉంటే బాగుంటుంది, దాని తర్వాత ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ. సో ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్తో చాలా బాగా నాకు ప్రేరేపించి ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మూవీ కూడా మీతో చేసే భాగ్యం దొరుకుతుంది అని అనుకుంటున్నాను. అండ్ భైరవ చాలా స్వీట్ పర్సన్. సో అంతే స్వీట్గా మ్యూజిక్ ఇచ్చాడు. భైరవ అని చూస్తే ఇంక వేరే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అందరూ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. సరే, చెప్పండి. 3 గురించి అప్డేట్ ఏమైనా ఇస్తారా? అందరూ అదే అడుగుతున్నారు, డైరెక్టర్స్, ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. 3 రీ-రిలీజ్ అదా? అది కాదండి, మత్తు వదలరా 3 ఆపరేషన్ తస్కర ఉండబోతుందా మళ్ళీ ఇంకొకటి? ఆపరేషన్ తస్కర, మత్తు వదలరా 3 ఉంటుందండి డెఫినెట్గా. ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ కంపల్సరీ ఉంటుందండి. యా. అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్, మై పిఆర్ టీమ్ అండ్ ఆల్ ద ఆడియన్స్ అండి. థ్యాంక్స్ లాట్. ఇప్పుడు అందరూ ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా చాలా సంవత్సరాల తర్వాత, అంటే 5 years తర్వాత ఇంత జనాలు నా సినిమాలో అలా నవ్వుకోవడం చూసి చాలా చాలా, అంటే మొత్తం హార్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ ఫస్ట్లీ రితేష్ అండ్ తేజ, ఇంత అద్భుతమైన రైటింగ్ అండ్ ఈ మత్తు వదలరా అనే వరల్డ్లో నన్ను ఇంక్లూడ్ చేసి నాకు బాబు అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ ప్రొడ్యూసర్స్ చెర్రీ గారు, నవీన్ గారు, రవి గారు, అంటే ఇంత అద్భుతమైన టీంలోకి నన్ను ఇంక్లూడ్ చేసినందుకు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐ విల్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్. నేను ఎన్ని సినిమాలు చేసినా, ఏదో చేసినా, నా ఫస్ట్ సినిమా మత్తు వదలరా 1 ఇంత అద్భుతమైన టీంకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సత్య అన్న. అంటే సత్య గారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఇండస్ట్రీలోకి వచ్చి వర్క్ చేద్దామని ఉంటుందండి. సో ఫైనల్లీ అలాంటి వ్యక్తితోటి పనిచేయడం, ఇట్స్ లైక్ చిన్నప్పుడు అమృతం సీరియల్లో మేమిద్దరం కలిసి నటించామండి, ముగ్గురు యాక్చువల్గా. సో సత్య గారు కూడా ఒక ఎపిసోడ్లో చేశారు, నేను కూడా ఒక ఎపిసోడ్లో చేశాను. సో అప్పటి నుంచి ఫిక్స్ అయినండి, చేస్తే ఆయనతో సినిమా చేయాలని. సో కెమిస్ట్రీ అలా వర్కౌట్ అయింది. వెరీ 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 హ్యాపీ అండి. థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్. అండ్ మా సినిమాని ఇంత బాగా ఆడియన్స్లోకి తీసుకెళ్ళినందుకు పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు అండ్ టీమ్ ఆఫ్ చాయ్ బిస్కెట్, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. సింహ గారు, ఒక చిన్న డౌట్ అండి. అంటే సినిమా రిలీజ్కి ముందు వరకు ట్రైలర్, టీజర్స్ చూసాం, మీ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ మేనని చూసాం. అసలు సినిమా చూసిన తర్వాత అసలు మీరు ఆయన పక్కన నవ్వకుండా అలా ఎలా చేయగలిగారు అనేది మాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. చాలా టఫ్ ఉంటుంది డెఫినెట్లీ. లేదా అంటే మాకు చూసి అంత నవ్వొచ్చేది కాదండి, మాకు కొంచెం బోర్ కొట్టేది. జస్ట్ జోకింగ్ అండి, అంటే కొంచెం కష్టమే, బట్ మేనేజ్ చేయాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సింహ గారు. మరోసారి మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలను తీసి ఎంటర్టైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్య గారు, ఇక్కడ మ్యాన్షన్ హౌస్ దొరుకుద్దండి?
ఏంటి ఇక్కడ మ్యాన్షన్ హౌస్ అనకూడదు, మనోరే అండ్ చెఫ్ కిచ్డ్ పౌల్ట్రీ సుప్రీమో. గ్రీన్ టీ అని కావాలా? హనీ సమ్ డాష్ ఆఫ్ జింజర్. హనీ థ్యాంక్ యూ. ఫారియా కూడా లేదు ఇక్కడ. నిజంగా ఫారియా చెప్పు. ఆర్య గారు చాలా బాగా పాడారు, యాక్ట్ చేశారు, కొరియోగ్రాఫ్ చేశారు, నర్తించారు. అండ్ పాపం తను దుబాయ్లో ఏదో షో వల్ల పాపం ఇక్కడ ఉండలేకపోయింది. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? వెళ్ళిపోవాలని ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. KLM Fashion Mall Keep Loving More presents hilarious blockbuster thriller success meet of Mathu Vadra 2 powered by Deccan Chai Hyderabad Flavor, a division of Shreyas